అయితే వచ్చేసాము. ఇంకా అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనకి టౌన్కి. ఇంకా చిత్తూరు తిరుపతి అన్ని బోర్డు మీద వేసినారు ఎన్ని కిలోమీటర్స్ అనేసి. ఇంకా రండి వీడియో అయితే చూసేద్దాము, ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా మనమైతే తమిళనాడుకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూడండి కాళీకోయిల్, ఇక్కడ కాళీకోయిల్ బోర్డు అని వస్తుంది రోడ్డు పక్కనే. అంటే ఆ బోర్డు దాటి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ముందుకి కొన్ని ఊర్లు అయితే మీకు చూపిస్తున్నాను, అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఈ కొబ్బరి చెట్లు ఎందుకు తీసానంటే మన తమిళనాడులో ఎంటర్ అయితేనే ఎక్కువ కనిపించేది మనకి ఈ చెట్లే. సో అందుకనేసి మీకు ఈ వీడియోలో అయితే దీన్ని కూడా కవర్ చేసుకున్న, ఈ చెట్లు కూడా కవర్ చేసి మీకు చూపిస్తున్నా చూడండి. పక్కనే ఇక్కడైతే చెకింగ్ ఉంటుంది. వెహికల్స్ అంటే లారీలు ఇలాంటివి అయితే చెక్ చేసి వెరిఫికేషన్ చేసి పంపిస్తారు. ఇంకా ఇవన్నీ దాటుకుంటూ మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కృష్ణగిరి రోడ్ అని మెయిన్గా మీకు గుర్తుకు రావాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కృష్ణగిరి రోడ్. కృష్ణగిరి రోడ్ ఎక్కితేనే మనం స్ట్రైట్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడైతే ఆర్టీఓ ఆఫీసు, వెనకాల వచ్చిందైతే మనకి చెక్ పోస్ట్.
నెక్స్ట్ ఊరు వచ్చేసి కురునాయనపల్లి అనేసి వస్తుంది. ఆ కురునాయనపల్లి దాటుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ బోర్డు అయితే మనకి బసవాన్ కోయిల్ అనేసి ఉంటుంది. దాన్ని దాటుకుంటూ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూడు, చిన్న మాట్రంపల్లి. నెక్స్ట్ వచ్చేది వట్నంపల్లి. మనం అయితే దగ్గరికి అయితే వచ్చేసాము, ఇంకా చూసేద్దాం. ఇక్కడ మీకు ఇంకొకటి చెప్తాను చూడండి, మన ఆంధ్రప్రదేశ్కి ఇంకా తమిళనాడుకి ఉండే డిఫరెన్స్, పెట్రోల్ ధర ఎంత ఉందనేసి మీకు చూపిస్తున్నాను ఈ వీడియో ద్వారా చూడండి. అలానే ఇక్కడైతే మనకు పెట్రోల్ పట్ట వేసుకున్నాము. ఇంకా బైక్ అయితే ఇక్కడ బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ కూడా కుప్పంకి ఎన్ని కిలోమీటర్స్ అని ఉంటుంది. ఇంకా అక్కడైతే మనం చూడొచ్చు తిరుపతికి, చిత్తూరుకి, ఇంకా కుప్పంకి. ఇక్కడ 104. మన సైడ్ ఆంధ్రప్రదేశ్లో అయితే 110, 114 రూపీస్ ఉంది. అక్కడైతే మనకి 104కే దొరుకుతుంది. అందుకనేసి మనమైతే పెట్రోల్ పట్టుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఇంకా మనకైతే ఈ వట్నంపల్లి ఊరు అనేది వచ్చేసింది. ఒక బోర్డు చూపిస్తుంది చూడండి ఇటు సైడు, అదిగోండి అది వట్నంపల్లి అనేసి ఉంటుంది. అక్కడైతే మనకి ఆలయం ఉంటుంది. ఇంకో కొద్ది ముందు వెళ్తే అది మీకు చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తున్న చూడండి ఆయారమ్మకి అటు కుప్పంకి వెళ్ళాల్సి ఉంటుంది. మేమేమంటే ఇటు క్రాస్ దాటేసి అటు సైడ్ వెళ్ళేసి మళ్ళీ వెనకాల వచ్చి ఈ రూట్కి వెళ్తున్నాము. ఇదిగోండి మనము చేరాలని చోటుకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే శ్రీ నరసింహస్వామి టెంపుల్ అనేసి అక్కడ వేసినారు. అక్కడికైతే వచ్చేసాము. మీకు అది బోర్డు అయితే అంత క్లారిటీగా తెలియకపోతే ఈ వీడియోలో చూడండి. ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ ఇక్కడ గోపురం అయితే వచ్చేసింది. ఇక్కడ ఎంట్రన్స్ మనకి శ్రీ నరసింహస్వామి గుడికి ఎంట్రన్స్ ఇది గోపురం. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం చూడండి అట్ని.
ఇక్కడ గుడి బయట అయితే మనకి నాగదేవత అనేసి ఉంది, అది మీకు క్లియర్గా చూపిస్తాను. శ్రీవన్యాత్మనే నమః యాదగిరీశ వేదత్రయాయ వేదస్వరూప ఇదిగోండి నాగదేవత అంటే అమ్మవారు అయితే బయట ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామి గుడి బయట అయితే ఇది ఇలా పెట్టినారు విగ్రహాలు చెక్కేసి. ఇక్కడైతే మనం మొక్కుకొని తర్వాత లోపలికి వెళ్తే వెళ్ళాల్సి ఉంటుంది. మనకి లక్ష్మీ నరసింహస్వామి గుడిలోకి వెళ్ళాలంటే బయట అయితే మనకి కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ ఫెసిలిటీస్ కూడా పెట్టారు. అక్కడైతే ట్యాంక్ దగ్గర అయితే నీళ్లు కాళ్ళు చేతులు కడుక్కుంటూ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది అయితే అక్కడే బయట నాగదేవత వెనకాల ఈ విగ్రహాలు పెట్టినారు. ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన విష్ణు అవతారమే మనకి లక్ష్మీ నరసింహ స్వామి అవతారం తీసింది. సో అందుకనేసి మనం విష్ణు స్వామి అయితే ఇక్కడ ఉంచారు. మనం గుడి చుట్టూ అయితే తిరగాల్సి ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్నారు చూడండి, వాళ్ళైతే దర్శనం చేసుకుని బయట వస్తున్నారు. అదైతే ఎగ్జిట్ బయట అండి. ఇంకా అటు సైడ్ అయితే ఎంట్రన్స్, అది మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే మనకి ఎంట్రన్స్ గుడి, ఈ లోగోకి వెళ్ళి అటు సైడ్ బయటకు రావాల్సి ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.